ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. పరమశివుడు చూడటానికి కోపంగా కనిపించినా ఆయన భక్త సులభుడు. భక్తితో చెంబుడు నీళ్లు పోసినా కరుణిస్తాడు. కానీ మనం చేసే ఈ తప్పులు శివుని కోపానికి కారణమవుతాయని శివపురాణం చెబుతోంది. ఏ పనులు చేస్తే పరమశివుడి ఆగ్రహానికి గురవుతారు? శివపురాణం ఏం చెబుతోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. శివపురాణం ప్రకారం త్రిమూర్తుల్లో అత్యంత శక్తివంతుడిగా పరమశివుణ్ణి పేర్కొంటారు. ఆ మహాదేవుడు తన భక్తులు చేసే సాధారణ పూజలకు చాలా సంతోషిస్తాడు. అందుకే పరమేశ్వరుణ్ణి భోళాశంకరుడు అని కూడా అంటారు. అయితే శివుడు ఎంత భక్త సులభుడో ఆగ్రహం వస్తే అంతే కఠినంగా శిక్షిస్తాడు. పరమశివునికి ఎవరి మీదైనా ఒక్కసారి కోపం వస్తే విశ్వంలో ఎవ్వరూ ఆయన కోపాన్ని అదుపు చేయలేరని అంటారు. శివుడు కోపంతో మూడో కన్ను తెరిచిన రోజున ప్రపంచం మొత్తం భస్మీపట్లమవుతుందని మత విశ్వాసం. అయితే మహాదేవునికి విశ్వాన్ని నాశనం చేసేంత కోపం కూడా వస్తుందని తెలుసా? నిర్మలమైన మనసుతో శివుని పూజించిన వారు కోరిన కోర్కెలు త్వరలో నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మనుషులైనా, దేవతలైనా, గంధర్వులైనా, అసురులైనా ఎవరైతే భక్తితో పూజిస్తారో వారు తప్పకుండా గరళకంఠుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఆడంబరంగా పూజ చేసినా, భక్తితో పత్రం సమర్పించినా ఆయన తన నిజమైన భక్తులను సమానంగా ఆశీర్వదిస్తాడు. అయితే శివుడికి కోపం వస్తే ఆ వ్యక్తి నాశనమవుతాడు. శివపురాణం శివుని కోపాన్ని ప్రస్తావిస్తుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల శివుడికి మిమ్మల్ని క్షమించలేనంత కోపం వస్తుందని చెబుతోంది. శివపురాణం ప్రకారం ఒక స్త్రీ లేదా పురుషుడు తన భర్త లేదా భార్య కాకుండా మరే ఇతర స్త్రీ లేదా పురుషుణ్ణి చెడు దృష్టితో చూస్తే వారు పాపంలో భాగమవుతారు. అలాంటి వారు శివుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. దీని కారణంగా మనిషి జీవితంలో అనేక రకాల కష్టాలను అనుభవిస్తాడు. దానం చేసిన వస్తువులు లేదా ఇచ్చిన విరాళాన్ని తిరిగి తీసుకోకూడదు. అలా చేయడం వల్ల పరమేశ్వరుడికి కోపం వస్తుంది. ధర్మాన్ని అవమానించే వారిని శివుడు ఎప్పటికీ విడిచిపెట్టడని పెద్దల విశ్వాసం. అనుమతి లేకుండా ఇతరుల సంపదను, ఆస్తులను ఆక్రమించే వారిని శివుడు ఎప్పటికీ క్షమించడు. చెడు పనుల కోసం దేవాలయంలో దొంగతనం చేయడం, అమాయకులను, అనాథలను బాధపెట్టడం కూడా పాపపు పనుల్లో ఒకటిగా పరిగణిస్తారు. అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. గర్భిణులు, పెద్దలు, తల్లిదండ్రులతో కఠినమైన పదాలు మాట్లాడడం, వారి గౌరవాన్ని కించపరచడం క్షమించరాని నేరంగా శివపురాణంలో పేర్కొన్నారు. ఇలాంటి పనులు చేసేవారు శివుని ఆగ్రహానికి గురి కాకుండా ఉండలేరు. ఫలితంగా ఆయన విధించే శిక్షను వారు ఎదుర్కోవలసి వస్తుంది. శివపురాణం ప్రకారం ఈ 4 తప్పుడు పనులు చేసే వ్యక్తి పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటాడు. మీరు అలాంటి తప్పులు ఎప్పుడూ చేయకుండా జాగ్రత్త పడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.